వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. మీరందరూ కూడా తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీలో నగరి ఎమ్మెల్యేగా, తర్వాత మంత్రిగా, జగనన్నకి పెద్ద ఫ్యాన్గా, అలాగే లోకేష్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాలిట విలన్గా, ఇలా పాలిటిక్స్లో రకరకాల క్యారెక్టర్స్ వేసింది ఆర్కే రోజా. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఎప్పుడైతే పడిపోయిందో, తర్వాత నగర ఎమ్మెల్యేగా ఎప్పుడైతే తను ఓడిపోయిందో, ఆ తర్వాత నుంచి ఆమె కనిపించడం మానేసింది. అందుకనే ఇప్పుడు మళ్ళీ సినిమాల్లోకి, ఇదివరకు గతంలో చేసిన సినిమాలనే నమ్ముకొని మళ్ళీ సినిమాల్లో వేషాల కోసం ఆమె ట్రై చేస్తుంది. అటు వెండి తెరతో పాటు బుల్లి తెరకు కూడా ట్రై చేస్తుంది. ఆమె అంతకుముందు జడ్జిగా వ్యవహరించింది ఈటీవీలో జబర్దస్త్ కామెడీ షోకి. ఇప్పుడు ఆ ప్రయత్నం ఎంతవరకు వచ్చింది, అసలు రోజాకి అవకాశాలు అనేవి దక్కుతున్నాయా లేదా అన్నది, అసలు రోజా ఏం చేస్తుంది ఇప్పుడు అన్నది మనం ఈ వీడియోలో చూద్దాం. మీరంతా కూడా తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆదరించండి. వైసీపీలో ఉన్నప్పుడు ఆర్కే రోజా చాలా ఫైర్ బ్రాండ్. జగనన్నని ఎవరైనా ఏదైనా ఒక చిన్న మాట అంటే చాలు వెంటనే ప్రెస్ మీట్ పెట్టేసేది, తన నోటి మాటలతో విరుచుకుపడేది. నగరి ఎమ్మెల్యేగా పనిచేసింది. తర్వాత జగన్ క్యాబినెట్లో ఒక బెర్త్ కూడా ఇచ్చారు. ఆ బెర్త్లో కూడా ఆ రోజుల్లో ఒక వెలుగు వెలిగింది రోజా. అప్పట్లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ని అయితే తిట్టారా అని తిట్లు బండ బూట్లు తిట్టేది. జగన్ ఎవరైనా విమర్శిస్తే చాలుగా వెంటనే ఒంటికాల మీద లేచేసి ఒకనొక స్టేజ్లో మెగాస్టార్ చిరంజీవిని, తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ని కూడా తిట్టిపోసింది రోజా. ఆ నోటితోలే ఇప్పుడు ఆమెకి సినిమాల్లో కానీ, అటు వెండి తెరలో కానీ, ఇటు బుల్లి తెరలో కానీ అవకాశాలు రాకుండా చేసింది. ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన తర్వాత రోజా జనానికి అసలు కనిపించట్లేదు. నగరిలో అయితే అస్సలు కనిపించట్లేదు. అక్కడ నుంచి ఆమె చెన్నైకి షిఫ్ట్ అయిపోయింది. అంతకుముందు ఇక్కడే ఉండేది నగరిలో, కానీ ఇప్పుడు చెన్నైకి షిఫ్ట్ అయిపోయింది. అంతేకాకుండా ఆమె మంత్రిగా పనిచేసినప్పుడు, వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినప్పుడు ఆమె మీద చాలా ఆరోపణలు అనేవి వచ్చినాయి. ఆమె ముఖ్యంగా తిరుమల శ్రీవారి దర్శనానికి చాలామంది జనాన్ని వెంటేసుకొని వెళ్ళేది. ప్రతి వారానికి ఒకసారి ఆమె కంపల్సరీగా ఒక 50 మందినో 100 మందినో వెంటేసుకుని వెళ్ళేది. అవి కాకుండా తను రికమెండేషన్స్తో పరిమితికి మించి కూడా రికమెండేషన్స్ చేస్తూ భక్తులను పంపించేది. వీటిల్లో చాలా డబ్బులు వసూలు చేసింది అనేది ఒక టాక్ అయితే నడిచింది, ఒక విమర్శలు అయితే వచ్చినాయి. దాని మీద ప్రస్తుతం ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ అనేది టీటీడీలో నడుస్తుంది. ఇది కాకుండా ఆడుదాం ఆంధ్ర అనే ఆటల పోటీలు నిర్వహించారు. ఆ ఆటల పోటీల్లో దాదాపు 100 కోట్ల రూపాయల దాకా నిధుల్ని దుర్వినియోగం చేసినట్టుగా కూడా రోజా మీద ఆరోపణలు వచ్చినాయి. దాని మీద కూడా ఎంక్వైరీ అనేది నడుస్తుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక, వైసీపీ ప్రభుత్వం ఓడిపోయి కూటమి ప్రభుత్వం వచ్చాక దాని మీద కూడా ప్రస్తుతం ఎంక్వైరీ అనేది నడుస్తుంది. తన హయాంలో జరిగినటువంటి అక్రమాలపై ఒక్కొక్క కేసు నమోదవడంతో ఆమె అందుకనే నగరిలో ఉండకుండా అప్పుడప్పుడు మాత్రమే వస్తూ ఎక్కువగా చెన్నైలోనే మకాం పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే, నగరిలో అసలు ఆమె ఎన్నికల్లో నిలబడిన తర్వాతనే ఆమెకి ఓటమి అనేది స్టార్ట్ అయిందని చెప్పాలి. ఎందుకంటే వైసీపీలో చాలామంది పెద్ద పెద్ద నేతలు ఆమె యొక్క వైఖరి నచ్చక ఆ పార్టీని విడిపోయి టీడీపీలో జాయిన్ అయిపోయారు. దాంతో అప్పటికే ఆమె ఓటమి అనేది డిసైడ్ అయిపోయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పైగా ఒకప్పుడు ఎవరినైతే బండబూతులు తిట్టిందో వాళ్ళందరూ కూడా ఇప్పుడు మంత్రులు, ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు అయ్యారు. అసలే కేసులు కూడా నమోదవుతున్నాయి. ఆ కేసులు ఇవి అన్నీ ప్రాబ్లం అవుతాయని చెన్నాళ్ళు మకాం పెట్టింది. అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా ఆమె చాలా సినిమాల్లో చేసింది కాబట్టి తెలుగు సినిమాల్లో కూడా ఆమె ట్రై చేసింది. కానీ అక్కడ ఏపీలో అక్కడ ఆ ప్రభుత్వము, కూటమి ప్రభుత్వం, ఇక్కడ వచ్చేసరికి రేవంత్ రెడ్డి ఒకనొక దశలో అప్పట్లో రేవంత్ రెడ్డిని కూడా తిట్టిపోసింది. అందువల్ల అక్కడ ఇక్కడ 2 చోట్ల కూడా ఆమెకి తెలుగు పరిశ్రమ నుంచి అయితే అవకాశాలు అయితే లభించట్లేదు. దాంతో ఆమె తమిళం, కన్నడ 2 పరిశ్రమలని నమ్ముకొని అక్కడనే ప్రయత్నాలు అనేవి చేస్తుంది. ఆమె భర్త సెల్వమణి కూడా తమిళ దర్శకుడు కావడంతో ఆ రెండింటిలో ఏమైనా అవకాశాలు వస్తాయో సినిమా అవకాశాలను చూస్తుంది. అది కాకుండా బుల్లితెర అవకాశాలలో కూడా ఏదో 1-2 తమిళంలో మాత్రం 1-2 కార్యక్రమాలకు హోస్ట్గా వ్యవహరించడానికి ఆమెకి ఛాన్స్ ఇచ్చినట్టుగా కూడా మనకి సమాచారం అవుతుంది. అందుకనే దానికోసమే ట్రై చేస్తుంది తప్ప ఇక్కడికి వచ్చే అవకాశం లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా కనిపించే అవకాశాలు అయితే రోజాకి లేవని చెప్పాలి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకవైపు ప్రభుత్వాలు దగ్గర నుంచి ఉన్నటువంటి వ్యతిరేకత కానీ, అటు నందమూరి ఫ్యామిలీ, తర్వాత మెగాస్టార్ ఫ్యామిలీ, ఈ 2 ఫ్యామిలీలు కూడా ఆమె తిట్టిపోసింది, చిరంజీవిని కూడా తిట్టిపోసింది. కాబట్టి ఆ 2 ఫ్యామిలీల ఆధిపత్యం కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో నడుస్తుంది. కాబట్టి వాళ్ళకి ఈమెకి అవకాశాలు ఇవ్వడానికి ఏ దర్శకులు కానీ, ఏ నిర్మాతలు కానీ సాహసం చేసే అవకాశం అయితే లేదు. ఇంకోటి ఏంటంటే, జబర్దస్త్లో ఎందుకు రావట్లేదు? ఈటీవీలో ప్రసారం అయ్యే జబర్దస్త్లో మరి అన్నేళ్ళు దాన్ని నడిపించింది. తర్వాత నాగబాబు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఛానల్, నాగబాబు ఇద్దరు కలిసి నడిపించారు ఛానల్, నాగబాబు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఛానల్ నడిపించింది రోజా. అయినా ఎందుకు ఆమెకు అవకాశాలు అక్కడ రావట్లేదు అంటే, మల్లెమాల వాళ్ళు కూడా ఆమెను రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈటీవీ అనేది అసలు టీడీపీ బ్రాండ్. టీడీపీకి వ్యతిరేకంగా పనిచేసింది, చంద్రబాబుని తిట్టింది, లోకేష్ని తిట్టింది. కాబట్టి వాళ్ళు కూడా ఎంటర్టైన్ చేయట్లేదు. పైగా పాలిటిక్స్లో బాగా రెప్సర్ అయి ఉంది. కాబట్టి రేపొద్దున ఒకవేళ ఆమె జబర్దస్త్లోకి వచ్చినా కానీ
కానీ బైకాట్ జబర్దస్త్ అని చెప్పి కొత్తగా సోషల్ మీడియాలో ట్యాగ్ తీసుకున్నారంటే అసలు ఇప్పటికే జబర్దస్త్లో అశ్లీల ద్వంద్వార్థాలు ఇవి పెరిగిపోయి దాన్ని నడవడం కష్టంగా ఉంది. చూడటం జనం చాలామంది మానేశారు. ఇప్పుడు మళ్ళీ రోజా లాంటి వాళ్ళు వస్తే ఇంకా పూర్తిగా టీవీ కట్టేసే అవకాశాలు ఉందని మళ్ళీ భయపడుతుంది. అందుకే ఆమెకి ఎట్టి పరిస్థితుల్లో ఛాన్స్ అనేది ఇవ్వలేదు. ఇక ముందు ఒకవేళ నెక్స్ట్ టైం కూడా వైసీపీ రాకపోతే ఇక పూర్తిగా తెలుగు సినిమాల్లో కానీ తెలుగు బుల్లితెర మీద కానీ రోజా కనిపించే అవకాశాలు ఉండదు. వైసీపీ కూడా గుడ్ బై చెప్పి ప్రశాంతంగా మన అలీలాగా శుభ్రంగా న్యూట్రల్గా ఉండటానికి ప్రయత్నం అయితే రోజా చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆమెనైతే ఇప్పటికిప్పుడు ఎవరు తీసుకునే పరిస్థితి అయితే లేదు. రోజా గురించి అప్పట్లో రోజా ఎలా ఉంది, ఇప్పట్లో ఆమె ప్రవర్తన ఎలా ఉంది దాని మీద మీ ఒపీనియన్స్ అనేది కంపల్సరీగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే మీకు కంపల్సరీగా లైక్ చేయండి. ఇలా ఎక్కువ మంది లైక్ చేయడం వల్ల యూట్యూబ్ వాళ్ళు మరింత మందికి రికమెండ్ చేస్తారు. మీరందరూ కూడా తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.